లక్ష్మి దగ్గరికి పండు వచ్చేస్తాడు పరిగెత్తుకొని. లక్ష్మమ్మ లక్ష్మమ్మ అని అంటూ వచ్చేసరికి లక్ష్మి ఏంటి పండు అని అడిగితే అక్కడ మీ నాన్నగారు ఈ పెళ్ళికి వచ్చేస్తున్నారు లక్ష్మమ్మ అని అంటే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి పండు నువ్వు చెప్పేది అని అంటే అవును లక్ష్మమ్మ మీ నాన్నగారు ఈ పెళ్ళికి వచ్చేస్తున్నారు అంటే ఎక్కడ అంటే అదిగో చూడు అక్కడ వస్తున్నారు అని అంటే అప్పుడే లక్ష్మి అలా చూస్తుంది. చూసేసరికి ఆదికేశవులు అటు నుంచి బ్యానర్ ఉంటుంది కదా బ్యానర్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడే పండు ఇలా చెప్తాడు లక్ష్మికి లక్ష్మమ్మ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ పెళ్ళిని ఎవరు ఆపకుండా ఉండలేరు. ఇప్పుడైతే ఈ పెళ్ళిని మీ నాన్న వస్తే ఖచ్చితంగా ఆపేస్తాడు అని చెప్తూ ఉండగానే లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక విహారీ అక్కడే పెళ్లి పిట్టల మీదకి విహారిని తీసుకొచ్చేస్తూ ఉంటారు. విహారీ చాలా డల్గా బాధగా కనిపిస్తాడు. అలా విహారిని తీసుకొచ్చి సహస్ర పక్కన కూర్చోబెడతారు. ఆదికేశవులు లోపలికి వచ్చేస్తూ ఉంటాడు. ఇక ఏదైనా అద్భుతం జరుగుతుందంటారా లక్ష్మమ్మ అని అంటూ పండు అంటూ ఉంటాడు. ఇక విహారికి క్యాప్కి మొత్తం పువ్వులు ఇలా కడతారు ముందలికి ఫేస్ కనిపించకుండా. అది చూసి ఇంకా విహారి అలా అంత పూజ చేస్తూ ఉంటాడు. పంతులు గారు చెప్పినట్టుగా చేస్తూ ఉంటాడు. ఇక విహారి అక్కడ నుంచి అన్నీ చేసిన తర్వాత పంతులు గారు చెప్తారు బాబు అమ్మాయి మెల్లో తాళి కట్టు అని అంటూ గట్టి మేళం అంటే అంత బాజా భజంత్రీలు వాయిస్తూ ఉంటారు. ఇక సహస్రం మెల్లోకి తాళి కట్టడానికి విహారీ పైకి లేచి సహస్రం మెల్లో తాళి ఇలా కడుతూ ఉంటాడు. ఒక ముడి వేస్తాడు. ఇంకొక ముడి వేస్తూ ఉండగానే ఆపండి పెళ్ళి ఆపండి అని అంటూ పరిగెత్తుకుంటూ ఆదికేశవులు వచ్చేస్తూ ఉంటాడు. ఈ పెళ్ళిని ఆపండి అనేసి ఆదికేశవులు వచ్చేసరికి పద్మాక్షి అందరూ సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇక విహారీ అక్కడ ఉండటం చూస్తాడా లేదంటే బ్యానర్లో విహారీని చూసి గుర్తుపట్టేశాడా? అసలు ఆదికేశవులు వచ్చి ఈ పెళ్ళి ఎందుకు ఆపాడు? కంప్లీట్గా పెళ్ళి ఆగిపోతుందా లేదా జరుగుతుందా? అసలు ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.